హాయ్ అండి. ఈరోజు మీకు ముంబైలో బిగ్గెస్ట్ సెలబ్రేషన్ చూపిస్తాను, గణేష్ ఆగమన్. అండ్ ఇప్పుడు మనం పరేడ్లో ఉన్నాము. చింతామణి ఫేమస్ ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే, బాంబేలో ఎన్ని పెద్ద గణపతులు ఉన్నాయో అన్నీ ఈరోజు ఆగమన్ వాటికి. ఇది కూడా ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలోనే గణపతి. అండ్ కనిపించేదే మెయిన్ గేటు. ఇప్పుడే బొమ్మ లోపలికి వెళ్ళిపోయింది. అండ్ 3 రోజుల నుంచి కంటిన్యూస్గా వాన పట్టడం వల్ల నేను కొద్దిగా లేట్గా బయలుదేరాను. అండ్ అప్పుడుకి గణపతి లోపలికి వెళ్ళిపోయింది అండ్ సెలబ్రేషన్ ఆగిపోయింది. అండ్ పబ్లిక్ మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నారు. అండ్ ఈ క్రౌడ్ మాత్రం ఓన్లీ ఫర్ చింతామణి అండి. అండ్ కొద్దిగా పక్కగా చూసుకుంటే కొద్దిగా ముందుకు వెళ్తే లాల్బాగ్ గణపతి ఉంటుంది. దానికి ఆగమన్ ఉండదు, దానికి డైరెక్ట్ ప్లేస్లోనే బొమ్మ రెడీ చేస్తారు. లాల్బాగ్ వచ్చి ఓన్లీ ఫర్ సెలబ్రిటీసే. అండ్ చింతామణి యూత్ అండి, యూత్కి ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఎన్ని గణపతులు ఉన్నాయో వాటికి అంత క్రౌడ్ ఉండదు. అండ్ ఈ గణపతి కూడా ఎక్కువ క్రౌడ్ లేదు, సోలోగా తీసుకెళ్తున్నారు ఆ ఏరియా వాళ్ళు మాత్రమే. చింతామణి వచ్చి బాంబేలో ఓల్డెస్ట్ గణపతి. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది అక్కడి నుంచే 1920లో అనుకుంటా. అండ్ 106 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అండ్ బాంబే పీపుల్స్కి, ఇక్కడ ఉన్న వాళ్ళకి గణపతి అంత స్పెషల్ ఎందుకంటే, మనం ఒకసారి బిఫోర్ ఇండిపెండెన్స్ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఇక్కడ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏం లేదు, ఓన్లీ వర్కే బ్రిటిష్ వాళ్ళ వల్ల. కానీ అప్పుడు బాల్ గంగాధర్ తిలక్ ఏమన్నారంటే, మాకు పండుగలు ఉన్నాయి, మేము సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ అప్పుడే గణపతి స్టార్ట్ చేశారు. అండ్ అప్పటి నుంచి ఎవ్రీ ఫెస్టివల్ బాంబేలో సెలబ్రేట్ అవుతుంది, నాట్ ఓన్లీ గణపతి. అండ్ 2 రోజుల ముందే గోకులాష్టమి దహండి సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు గణపతి వెళ్ళినాక నవరాత్రి ఉంటుంది, అది ఒక 11 రోజులు. అండ్ నవరాత్రి తర్వాత దీపావళి ఉంటుంది, దాన్ని ఒక 20 days 25 days స్కూల్స్కి అయితే హాలిడే ఉంటుంది కంపల్సరీ. అండ్ ఈ 11 రోజులు ఈ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోద్ది. అండ్ ఈ రోడ్డు వచ్చేసి మెయిన్ CST అండ్ థానే వెళ్ళే రోడ్డు ఇది. ఈ 11 రోజులు బందోబస్తు బాగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడికి చాలామంది వస్తారు, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండ్ VIPs కూడా వస్తారు. అండ్ ఈ మెయిన్ ఆర్గనైజ్ చేసేదేమో ఇక్కడ లోకల్ పొలిటీషియన్సే, వాళ్ళ సత్తా చూపించడానికి, అంతే, ఇంకేం లేదు. ఇంకా నేను కొద్దిగా ముందుకు వచ్చాను. ఇది వచ్చి బైకాలా రోడ్డు మెయిన్. అండ్ ఇంకొద్దిగా ముందుకు వస్తే కోలాబాగా లాడక, అంటే కోలాబాకి ముద్దు గణపయ్య. అండ్ ఇక్కడ కొద్దిగా నాష్టా ఇస్తున్నారు, అందుకని కొద్దిగా ఆగినాం, మాకు కూడా ఇస్తారని. అండ్ ఈ నాష్టాలో పావు బాజీ ఇచ్చారు. ఇక్కడ కామన్ ఇదే, ఏ ఫంక్షన్ అయినా బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఇంకొద్దిగా ముందుకు వెళ్తే డోంగ్రీ ఉంది, ఇక్కడే మెయిన్ డాన్స్ అండ్ బాయిలు ఉండేది. దీనికి ఒక సపరేట్ వీడియో చేస్తాను డోంగ్రీ మీద. అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా మరీన్స్ వెళ్తాము, మరీన్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాం.